చంద్రిక ఇంకా ఎవరు రాలేదు. అందరికంటే ముందు రెడీ అయ్యి మనమే వచ్చాం. మనం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నా అపూర్వ ఘట్టం కూడా రాబోతుందండి. అపూర్వ ఘట్టమా? ఏ, అదే స్వామివారి నగల ఘట్టం. అవునవును. రాత్రి మనం పడ్డ కష్టానికి ఫలితం దక్కబోతుంది. ఆ దృశ్యాన్ని కల్లారా చూడాలి. అబ్బా, ఇంకా రాలేదేంటి ఎవరు? రావాలి రావాలి, అందరు రావాలి. రావాలి అందరు రావాలి. ఏమన్నా ప్రసాద్ గారు, ఏదో షేర్ ఆటో డ్రైవర్ సెంటర్ లో నుంచి ప్యాసింజర్లు పిలిచినట్టు అలా పిలుస్తున్నారు ఏమిటి? షేరా, నీ కంటికి మా ఆయన ఆటో డ్రైవర్లా కనిపిస్తున్నాడా? ఆయన అలా కనిపించడం లేదండి, కానీ ఆయన అరుపులా వినిపిస్తున్నాయండి. కొలెస్ట్రాల్ ఎక్కువ కొట్టుకుంటున్నావురా. నీ అతి చనువుకి చర్మగీతం పాడే సమయం వచ్చేసిందిరా. ఏంటమ్మమ్మ ఇంత ఆలస్యం? అవతల కళ్యాణం టైం అవుతుంటే. వచ్చేసాం కదా. అసలు ముద్దాయి రావాలి కదా. ముద్దాయా? అదే వదినా, కళ్యాణం జరిపించిపోయే మంగ తయారు. తాను రావాలి, అప్పుడు ఉంటుంది. ఏముంటుంది బావా? అదే అన్నయ్య, అంతా కారెక్కి మనం అందరం గుడికి వెళ్దాం. ఇందుకోసం ఇందాకడ నుండి అంత హడావుడి చేస్తున్నారు. నీకు తెలియట్లేవా? ఊరికి మధ్యలో అడ్డురాక. చంద్రిక, వాళ్ళని తొందరగా పిలువు. జై మంగా, జై మంగా, రండి. వస్తారులే చంద్రిక, ఊరికి ఎందుకు అరుస్తావు? కళ్యాణానికి ఆలస్యం అవుతుంది కదన్నయ్య. రాత్రి మనల్ని అన్ని ప్రశ్నలు వేసిందిగా మీ ముసలిది, ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడదేంటి? అదిగో జై మంగ వచ్చేశారు. ఇప్పుడు మీ కడుపాత్రం తగ్గినట్టుంది, ఇక బయలుదేరదామండి. ఆగబోయ్, ఉట్టి చేతులతో వెళ్తావా ఏంటి? మీరు కాస్త ఆవేశం తగ్గించుకోండి. మీరే గుట్టు రట్టు చేసేలా ఉన్నారు, మీరు మీ హడావిడి. జనార్దన్, అమ్మా, స్వామివారి పట్టు వస్త్రాలు నువ్వు తీసుకో. చంద్రిక, పువ్వులు పళ్ళు తాంబూలం ఉన్న ప్లేట్ నువ్వు తీసుకో. కల్పన, నువ్వు తలంబరాలు తీసుకో. చంద్రిక, ఎట్టికేలకు మీ అమ్మమ్మ నోరు తెరిచింది. అమ్మ మంగ, స్వామివారి నగలు నువ్వు తీసుకురా. ఇదే కదా మనం ఎదురు చూస్తున్న మాట. మా దరిద్ర కొట్టు ముసలిది ఇంతసేపు వెయిట్ చేయించింది. త్వరగా వెళ్ళి తీసుకురమ్మా, గుడికి టైం అవుతుంది. పదండి, మనం వెళ్ళి కార్లో కూర్చుందాం. ఆగండి ఆగండి అమ్మమ్మ. మంగ నగలు తీసుకురాని ఎంతసేపు తెస్తుంది వదినా? వెయిట్ చేయడం దేనికి? తీసుకొస్తుందో తీసుకురాదో, మళ్ళీ కారెక్కి దిగటం ఎందుకు దండగా? ఎందుకు తీసుకురాదు బావా? నగలు ఇంట్లోనే కదా ఉన్నాయి. ఉన్నాయి అన్నయ్య, ఉన్నాయి. మనం ఇక్కడే ఉంటే త్వరగా తీసుకొస్తుంది. మనం కార్లో ఉన్నా కూడా వస్తుంది. ప్లేట్స్ తీసుకుని పదండి త్వరగా.
అందరూ అక్కడ ఉంటే మీరు ఇక్కడేం చేస్తున్నారు సార్? భయం వేస్తుంది చారి. సార్ మీ నోటి నుండి భయం అనే పదమా? అదేదో ప్రో వర్బ్ చెప్తారు కదా చారి. వసుదేవుడు అంతటి వాడే వాసుదేవుడు కాలు పట్టుకున్నాడని. అలా ఉంది నా సిచ్యువేషన్. ఇప్పుడు ఏమైంది సార్? ఎందుకు అలా భయపడుతున్నారు? అసలు ఎవరికి భయపడుతున్నారు? నిన్నటి వరకు కాన్ఫిడెంట్ గా ఉన్నాను చారి, కానీ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 3 సార్లు ఓడిపోయేసరికి డిప్రెషన్ వచ్చేస్తుంది. 3 సార్లు ఓడిపోయారా? ఎప్పుడు సార్? తెలియక అడుగుతున్నావు, కావాలని అడుగుతున్నావా? రామరామా, తెలియకే అడుగుతున్నాను సార్. మొదటిసారి అది ఇచ్చిన హారతి తీసుకున్నాను. అవునవును. రెండోసారి అక్షంతలు చల్లనని చెప్పి ఏకంగా తలంబ్రాల పోసాను. కరెక్టే సార్. మూడోసారి గుడికే రానన్న వాడిని జేజీ తొందర పెట్టడంతో దాన్ని గుడికి రమ్మని స్వయంగా నా నోటితోనే పిలిచాను. అది నేను విన్నానండి. ఇన్ని జరిగాయి కదా, ఇంకెన్ని జరుగుతాయని భయంగా ఉంది చారి. జరిగినవన్నీ మంచివే కదా సార్, భయం ఎందుకు? నేను ఓడిపోయాను కదా. లేదు సార్, మేడం గారు గెలిచారు అంటే మీరు గెలిచినట్టేనండి. దానిపై నేను గెలవాలనుకుంటే దాని గెలిపే నా గెలుపు అంటున్నావు ఏంటి చారి? అంటే సార్ అసలు దీని కారణం నువ్వే చారి. నువ్వు నాతో నైట్ కేక్ కట్ చేయించకపోతే ఆ మంకి మంగకు ఇంత ధైర్యం వచ్చి ఉండేది కాదు. ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్టు చివరగా మీరు వచ్చి నా మీద పడుతున్నారా? నేనేదో మిమ్మల్ని కాస్త సర్ప్రైజ్ చేద్దామని. నువ్వు నన్ను సర్ప్రైజ్ చేయడం ఏంటి? దాన్ని ఎంకరేజ్ చేసావు, నన్ను ఓడించడం. ఎంత మాట అన్నారు సార్? నేను మీకు కట్టప్పను సార్. నా ముందు ఇలాగనే అంటావు, మళ్ళీ వెళ్ళి దానికే సపోర్ట్ చేస్తావు. సార్ మీ ఉప్పు కారం తిన్న విశ్వాసం నాలో ఉందండి. అయితే ఇక్కడైనా నన్ను గెలిపించు. అలాగే సార్. నా వెంటే ఉండి నాకు సపోర్ట్ చేయి. తప్పకుండా సార్. వెరీ గుడ్. మళ్ళీ దాని వైపు వెళ్ళావో అస్సలు వెళ్ళను సార్. వెళ్ళను కాక వెళ్ళను. చారి గారు, మేడం. ఏ చారి సార్, ఇప్పుడే కదయ్యా వెళ్ళనని చెప్పి అప్పుడే వెళ్ళిపోతున్నావు. చారి గారు, మేడం. వెళ్ళకు, నాతోనే ఉండు. సార్ నేను అటు వెళ్తేనే కదండి మేడం గారు ఏ ప్లాన్ వేస్తున్నారో నాకు తెలిసేది. ఆ ప్లాన్ ఏంటో తెలుసుకుని నేను మీకు చెప్పేస్తాను. అప్పుడు మీరు ఈజీగా గెలిచేయచ్చు. అంతేనంటావా? మీ ఉప్పు కారం తిన్న విశ్వాసంతో చెప్తున్నాను సార్, అంతే. వీరు సూర్యదేవర జయసూర్య, పెద్ద వ్యాపారవేత్త. ఎన్నో పరిశ్రమలు, ఎంతో మంది ఉద్యోగులు వీరి అండదండలతో బ్రతుకుతున్నారు. వీరు వారి ధర్మపత్ని సూర్యదేవర అలివేలు మంగతాయారు. భర్త అడుగుజాడల్లో నడిచే ఆదర్శ పత్ని. ఈ పుణ్య దంపతులే ఈ రోజు స్వామివారి కళ్యాణం జరిపించబోతున్నారు. ఆ కన్నుల పండుగ వీక్షించడానికి ముందు ఈ దంపతులకు మా తరఫున ఓ చిరు కానుక.
ఈ రోజు మీ పెళ్లి రోజే కదా, ఈ ముత్యాల హారాన్ని వారి మెళ్ళో వేయండి స్వామి. చరి ఏం చరి ఇది స్టేజ్ ఎక్కిచ్చి ఏదేదో చేయమంటున్నారు. అంతా చూస్తున్నారు సార్, తప్పదు. చూస్తే చూడనివయ్యా, నేను వేరు. చూసే వాళ్ళలో మీడియా వాళ్ళు కూడా ఉన్నారని నిఘా వర్గాల బోగట్ట. ఎందుకు వచ్చిన గొడవండి? బయట పరువు పోతుంది. ఈ ఒక్కసారికి కానివ్వండి. తీసుకోండి స్వామి. చరి సార్, తెగిపోయిందంటే ముళ్ళు వేసేయండి సార్. వాట్? జనం చూస్తున్నారు. వేసేయండి వేసేయండి. శ్రీ శ్రీనివాసుని శ్రీ శ్రీనివాసుని దిగి మనసు నిండి ప్రేమ సగా శ్రీనివాసుని అయిన వాళ్లను మించి ఐశ్వర్యముందా, అనుబంధమును మించి సిరి సంపదుందా, అటువంటి ధనరాశి ఇంటి సహవాసి ప్రతి మనసులో కొలువు తీరిగా. శ్రీ శ్రీనివాసు శుభం భూయాత్. థ్యాంక్ యూ శ్రీవారు. నేను కోరకుండానే నా మెళ్ళో మంగళసూత్రం కట్టారు. అది మంగళసూత్రం కాదు, ముత్యాల హారం. 3 ముళ్ళు వేస్తే మంగళసూత్రమే. మళ్ళీ తప్పుకొచ్చారు. లేదు సార్, మేడం గారు మెళ్ళో మీరు ముత్యాలహారం కట్టారంతే. మరిది మంగళసూత్రం ఉంటుంది. అది ఆవిడ సంతోషం సార్, అనుకుంటే అనుకోనివ్వండి. అయినా ఇదంతా నీ వల్ల చారు. మీడియా అది ఇదని అందరి ముందు నాపై ఒత్తిడి చేసి కట్టించావు. అవును, ఇది దాంతో కలిసి నువ్వు చేసిన కుట్ర కాదు కదా? రామరామా, నేను మీ లవణం తిని. సరే సరే పద. పదండి. వాట్ హ్యాపెండ్? వి కాంట్ సార్, చాలా కాంప్లికేటెడ్ గా ఉంది. బాంబుని డిస్పాచ్ చేయలేకపోతున్నాం. ఐఎమ్ సారీ సార్. బాంబు 1.5 minute లో పేలుతుంది. అందరూ దూరంగా వెళ్ళండి. సార్, ఏమంటున్నారు సార్ మీరు? ఆయన్ని కాపాడుతానని చెప్పారు కదా. సారీ మేడం, మా వల్ల కావడం లేదు. లెట్స్ గో మమ్. ఎక్కడికి?
ఇంటికి అక్కడ జై ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇక్కడే ఉంటే మన ప్రాణాలు కూడా పోతాయి. నా ప్రాణం ముఖ్యమా జై ప్రాణం ముఖ్యమా అంటే నాకు నా ప్రాణమే ముఖ్యం. పద వెళ్దాం. ఆయన్ని కాపాడతారని మీపై ఆశలు పెట్టుకుంటే మీ వల్ల కాదంటారేంటి సార్? ఏదో ఒకటి చెయ్యండి. చేయడానికి ఏమీ లేదు మేడం, టైం కూడా లేదు. పోనీ ఏం చేయాలో చెప్పండి, నేను చేస్తాను. ఆ రెడ్ వైర్ కట్ చేయాలి మేడం, కానీ అది చాలా కష్టం. వైర్ లోపలికి ఉంది, ఏమాత్రం మిస్ అయినా బాంబు పేలుతుంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి మేడం, ప్లీజ్ మేడం. అరే మేడం, అటు వెళ్తారేంటి మేడం? పదండి, దూరంగా నా మాట పదండి. వినండి ప్లీజ్, మేడం, చెప్పేది అది వినండి. చాలా ప్రమాదం మేడం, ప్లీజ్ మేడం. ఏమండి? జై శ్రీరామ్. శ్రీరామ్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై 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 నాన్న, జై జై. సార్. కాపాడింది జైను మాత్రమే కాదమ్మా, మా అందరి ప్రాణాలు కాపాడావు. సూర్యదేవర వంశాన్ని కాపాడావు. అవునమ్మా, నువ్వు మా ఇంటి ఇలవెలుపువి, మేం చేతులెత్తి మొక్కాల్సిన దేవతవి. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేనిదమ్మా. కాపాడింది జైను మాత్రమే కాదమ్మా, మా అందరి ప్రాణాలు కాపాడావు. సూర్యదేవర వంశాన్ని కాపాడావు. అవునమ్మా, నువ్వు మా ఇంటి ఇలవేలుపువి, మేం చేతులెత్తి మొక్కాల్సిన దేవతవి. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేనిదమ్మా. మాకు పుత్రభిక్ష పెట్టావు.
మీరు మీరేనని మరోసారి నిరూపించుకున్నారు మేడం. మీరు మాత్రమే ఈ పని చేయగలరండి, మరొకరికి అసాధ్యం. అసాధ్యం. మీ సాహసం, మీ తెగువ, మీ ధైర్యం, భర్తపై మీకున్న ప్రేమ మాటలతో వర్ణించలేం తల్లి. దైవం మానుష్య రూపేణ అని నిరూపించావు తల్లి. వెల్డన్ మేడం. మేము సాధ్యం కాదని చేతులెత్తేస్తే మీరు సాధించారు. ప్రాణాలకు తెగించి మీ భర్తను కాపాడుకున్నారు. చంద్రిక, నాకు అలాంటి పరిస్థితి వస్తే నువ్వు నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడుతావా? నువ్వు అంత కొప్పడతాను. ఎందుకు కాపాడును? దానికంటే నాకేం తక్కువ? నీ మనసులో మాట చెప్పు. మంగంటే ఏంటో ఇప్పటికైనా తెలిసిందా బేబీ? నీ ప్రేమ చావుకి భయపడి ఇక్కడే ఆగిపోయింది. మంగ ప్రేమ ఆ చావు భయాన్ని కూడా జయించి జైని కాపాడుకుంది. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎక్కువ, ఆ మంగ ఎక్కువ? నేనే ఎక్కువ. అది నా కోసం చావడానికే పుట్టింది. ఏదో ఒక రోజు చస్తుంది. జైతో కలిసి బతికేది నేనే. నువ్వు మారవు బేబీ. నువ్వు ఎప్పటికీ మంగకు సరిసమానం కాలేవు. చంద్రిక, స్వరూప ఒక్కతే వస్తుంది, నిత్య ఏది? ఇంకా ఉంటుంది మరి. ఈ పాటికి ఎప్పుడు తుర్రుమని ఉంటుంది. జైలు వదిలి వెళ్ళుంటుందంటావా? మనం వెళ్లేదా? అది కూడా అంతే. చ, అనవసరంగా మన ప్లాన్ అంతా మిస్ అయిపోయింది. జై బతికాడు, సంతోషించండి. అవుననుకో, కానీ నిత్య కూడా దొరికితే బాగుండేది. ఎన్నిసార్లు తప్పించుకుంటుంది? ఇంకోసారి తప్పించుకోకుండా పట్టేసుకుందాం. మంగ ఎంత గొప్పదో, తన ప్రేమ ఎంత ఉన్నతమైందో ఇప్పటికైనా తెలుసుకున్నావా జై? ఆ సతీ సావిత్రి యమునితో పోరాడి తన భర్త ప్రాణాలు దక్కించుకున్నట్టు మృత్యువు అంచుల దాకా వెళ్లిన నిన్ను కాపాడుకుంది. ఇప్పటికైనా తన విలువేంటో తెలుసుకో. ఇప్పటికైనా మారు జై. మంగను తన ప్రేమను అర్థం చేసుకో. నీకు మంగ తగింది కాదు అనుకుంటున్నావేమో. మంగ ప్రేమకే నువ్వు సమానం కాదురా. నీ కుటుంబం అంతా నిన్ను చావుకు వదిలేసినా మంగ నిన్ను వదలలేదురా. అలాంటి గొప్ప మనిషిని వదిలేయకురా. నాన్న జై, మీ అమ్మ నీకు జన్మనిచ్చింది బాబు, నేను పెంచాను. కానీ మంగ నీకు పునర్జన్మనిచ్చింది. నీకు అమ్మ అయింది నాన్న. మన వంశాన్ని నిలబెట్టిన దేవత అయింది. ఈ దేవత మనకి కావాలి బాబు, కాదనుకో. వాడవునన్నా కాదన్నా మంగే మన ఇంటి కోడలు, మన దేవత. మారడం మారకపోవడం వాడికే వదిలేద్దాం. పదండి. నీ కంటిరే పక్కలనే ఏంటి జై, మౌనంగా ఉన్నావు? మాటలు రావట్లేదా? లేక మంగ గొప్పతనం ఇంకా అర్థం కావట్లేదా? మంగ మోసగత్తని, అబద్ధాల కోరని ఏవేవో నిందలు వేశావు. ఎన్నో తిట్లు తిట్టి దూరంగా పెట్టావు.